హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ట్రెండ్ నీల్ మీడియాస్ కి మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాం. టోటల్ ఫ్యామిలీ. yes yes ఏంటి రమేష్, ఎక్కడికి వెళ్తున్నాం? ఈ వారం చాలా ఇంపార్టెంట్ వీక్. ఎవ్రీ ఇయర్ లాగానే వీళ్ళిద్దరి బర్త్డే ఈ వారంలోనే రాబోతుంది, జూలై. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ మేడమ్స్ ఇద్దరికి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. కమాన్, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇవాళ ప్లస్ ఈ వారం మొత్తం కూడా బర్త్డే సెలబ్రేషన్స్ లో గడిపేసేస్తూ ముందుకు వెళ్దాం. రండి రండి. వస్తున్నాం. మేము కొంచెం స్లోగా వస్తున్నాము. ఎందుకు? మంచి బర్త్డే గర్ల్ కాబట్టి ఫాస్ట్ గా పోతుంది. మంచి ఊపు మీద ఉంది ఈ వారం. నాది ఫస్ట్ మండే, మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే. నెక్స్ట్ నాది కూడా మండేనే. 1 వీకే కరెక్ట్ గా. జూలై 15th, జూలై 23rd. రమేష్, ఏం కొనిస్తావు రమేష్? ఇష్టం నీళ్ళు మాల్ మొత్తం నీదే, ఇంకా దోచుకోపో. దోచుకో. నువ్వేం కొనుక్కుంటావు స్మైలీ? అక్కడ పోయినా చూద్దాం ఏది బాగా అనిపిస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ ఆన్సర్. మమ్మీలాగా నేను అత్యాశ కాదు డాడీ, మంచి కూతుర్ని. నేను నీ కూతుర్ని డాడీ, నీ కూతుర్ని. అంతే. ఆల్మోస్ట్ 1 month తర్వాత మన ఛానల్లో మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది కూడా మన బర్త్డే స్పెషల్గా చేస్తున్నాను. జూలై 23rdకి స్మైలీ బర్త్డే అయిపోయింది. తర్వాత నుంచి వీడియో పోస్ట్ చేద్దామంటే అసలు కుదరలేదు. అందుకనే ఈరోజు ఎడిటింగ్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక షర్ట్ కొనేసుకున్నాను అనమాట. ఆల్రెడీ షాపింగ్ మాల్కి వచ్చేసి చాలా ట్రయల్స్ చేశాము. స్మైలీ మాత్రం ఈసారి నన్ను జీన్స్ అండ్ షర్టే తీసుకోమంది. ఇంకా అందుకనే తన ఇష్ట ప్రకారంగా ఈరోజు అయితే చాలా ట్రయల్ చేశాను. ఒక 20-30 డ్రెస్సెస్ ట్రయల్ చేసిన తర్వాత నాకు నచ్చినాయి ఒక 2 షర్ట్స్, ఒక జీన్స్ అది తీసుకున్నాను అనమాట. ఒకటి బర్త్డే రోజు, నా బర్త్డే రోజు వేసుకోవటానికి, ఒకటి స్మైలీ బర్త్డే రోజు వేసుకోవటానికి. ఈ షర్ట్ స్మైలీకి బాగా నచ్చింది కానీ నేను తీసుకోలేదు. గ్రీన్ అండ్ ఒక టైప్ కలర్ ఉంది, నాకు కూడా నచ్చింది కానీ మరీ ప్లెయిన్గా ఉందిలే అని తీసుకోలేదన్నమాట. నేను ఏ షర్ట్ తీసుకున్నాను, నా బర్త్డే రోజు ఎలా రెడీ అయ్యాను అనేది ఈ వీడియోలో చూస్తారు. అండ్ స్మైలీ కూడా ఏం డ్రెస్ తీసుకున్నది అనేది కూడా ఈ వీడియోలో చూస్తారు, చూసేసేయండి. అండ్ ఇక్కడ చూసారా, తండ్రి కూతుర్లు మాత్రం ఇంకా అసలు చెయ్యి వదలరు అన్నట్టుగా పోతారు. నన్ను అసలు పట్టించుకోరు ఫ్రెండ్స్. వెనక్కి కూడా తిరిగి చూడరు ఇద్దరు. ఎక్కడికైనా వెళ్తే ఇంకా నేను వాళ్ళ వెనక ఏదో ఒక తోకలాగా పట్టుకొని వాళ్ళని వెళ్తూ ఉండాలన్నమాట. ఇది ఇంకా న్యాచురలే కదా, దేవుడు పెట్టింది. తండ్రికేమో కూతురు మీద ఉంటుంది, తల్లికేమో కొడుకు మీద ఉంటుంది అన్న సామెత ప్రకారం ఇంకా నేను వీళ్ళిద్దరిని వదిలేశాను ఫ్రెండ్స్. ఇంకా నన్ను పట్టించుకోరు, ఇంకా నా పాటికి నేనే వీళ్ళ వెనక వెళ్తూ ఉంటాను. అండ్ ఇంకా స్మైలీ కూడా చాలా డ్రెస్సెస్ ట్రై చేసింది. H&M, ప్యాంట్లూన్స్, లైఫ్ స్టైల్ వీటిల్లోనే ఇంకెక్కువగా చాలా తిరిగి, ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన రోజు హాలిడే రోజు కాబట్టి రష్గా ఉన్నాయి మాల్. ఎక్కడ చూసినా, ఏ ట్రయల్ రూమ్స్ చూసినా రష్షే. ఇంకా కుప్పలు తీసుకెళ్ళి మేము కూడా వేసుకొని ఇలా ట్రయల్ చేసామన్నమాట. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ స్మైలీ ఈసారి ఏంటంటే ఒక లాంగ్ ఫ్రాక్ టైపే తీసుకుంటా అన్నది. అండ్ ఒక జీన్స్ స్కర్ట్స్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఫ్యాషన్లో ఉన్నాయి కదా, స్కర్ట్ కూడా తీసుకుంటా అన్నదనమాట. తనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంది. అండ్ ఇక్కడ నేను కూడా చాలా షర్ట్స్ ట్రై చేశాను. స్మైలీకి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి వైట్ కలర్ షర్ట్ చాలా నచ్చింది, బట్ నేను తీసుకోలేదులేండి. రమేష్ గారికి నచ్చలేదు ఆ వైట్ కలర్ షర్ట్. నాకు కూడా ఎందుకో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. నాకు ఎట్లయినా షర్ట్ కొంచెం పొడుగుంటేనే మంచిగా అనిపిస్తుంది, కంఫర్ట్గా. అండ్ కాకపోతే స్మైలీకి తప్పకుండా తీసుకో మమ్మీ అందుకని నేను తీసుకోలేదు. ఇది వెస్ట్ సైడ్లో. అండ్ స్మైలీ ఇక్కడ జీన్స్ స్కర్ట్ వేసుకునింది కదా, ఆ స్కర్ట్ తీసుకుంది, తనకు నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా నేను వేరే షర్ట్స్ కూడా అవి ట్రై చేశాను. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్లోనే ఇంకొక కలర్ తీసుకున్నాను. ఇది బ్లాక్ కలర్ కదా, ఇంకో వేరే కలర్ తీసుకున్నాను. అది నేను స్మైలీ బర్త్డే రోజు వేసుకున్నాను. ఈ వీడియోలోనే చూస్తారు అది కూడా. చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇంకా స్మైలీ నన్ను అసలు కుర్తీస్ అలాంటివి వేసుకొని ఎట్లయితే ఇలా ప్యాంట్ షర్ట్లే వేసుకొని రమ్మంటుంది అనమాట. ఎందుకంటే తను ట్రెండీగా ఉంటుంది, నేను చాలా పాత మోడల్లో రెడీ అయితే తనకు నచ్చట్లేదు. అందుకని తన ఇష్ట ప్రకారమే. అండ్ ఇక్కడ స్మైలీ నైట్ వేర్ తీసుకుందనమాట. స్మైలీకి బర్త్డే డ్రెస్ కంటే ఈ నైట్ వేర్ మీదే ఎక్కువ ఉంది. తను ఎప్పటి నుంచో అడుగుతుంది ఇలా కార్డ్ సెట్ కొనుక్కోవాలని. ఇంకా సరేనని ఇది తీసిచ్చాము. తన బర్త్డే రోజు ముందు రోజు నైట్ వేసుకుంటుందంట. అండ్ ఇక్కడ ఒకటి చూసాము, ఇది కొరియన్ డ్రెస్ లాగా ఉంది, చైనీస్ అండ్ కొరియన్ డ్రెస్ లాగా. తెగ నవ్వుకున్నాము ఇది వేసుకున్నాక. స్మైలీ క్యూట్గా అనిపించింది. అండ్ నేను చూడండి షర్ట్స్ అయితే ఎన్ని ట్రై చేశాను. ఈ షర్ట్ భలే జోక్గా అనిపించింది. ఇద్దరం ట్రయల్ రూమ్లో ఒక 10 నిమిషాలు తెగ నవ్వుకున్నాం అనమాట.
ఎంత చిన్నపిల్లలాగా అయిపోయాను నేను ఆ రోజు. రమేష్ గారు పాపం మేమిద్దరం ఇలా ట్రయల్ రూమ్స్లో గంటలు గంటలు టైంపాస్ చేస్తుంటే వెంకటేష్ గారి పరిస్థితి లాగా ఒక సినిమాలో బయట కూర్చొని పాపం నిద్రపోయారో మరి ఏం చేశారో మాకు సంబంధం లేదు. అండ్ ఇంకా ఆ రోజు అన్ని బట్టలు కొనుక్కున్నాము. నా బర్త్డే రోజు వచ్చేసింది July 15th. వీళ్ళు కేక్ తెచ్చారు. ఇప్పుడు నాకు మిడ్ నైట్ సెలబ్రేట్ చేశారు చూడండి. ఇట్స్ మై బర్త్డే. హాయ్ నీలిమా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. 12 బావైంది వీళ్ళు కేక్ అరేంజ్మెంట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. అంటే ఈ అరేంజ్మెంట్ కూడా సరిగా కాలేదు. రేపు అనుకున్నాము, నా ఆతృత ఈ ఆతృత ఆయన ఆతృత ఎవరి ఆతృత ఆగలేదన్నమాట. చైన్ రియాక్షన్ అయిపోయింది. బర్త్డే అంటే కేక్ తినాలి కదా ఫ్రెండ్స్. విషెస్ అయిపోయినాయి 12 కి. దాని తర్వాత ఎవరికి ఆతృత ఆగలేదు. రేపు పొద్దున కట్ చేద్దాం అనుకున్న కేక్ మంచిగా కొత్త డ్రెస్ కొనుక్కున్నాను కదా, అది వేసుకొని వేయకుండానే కేక్ కటింగ్ అయిపోతుంది. సరేలే వీళ్ళిద్దరి కోసం సాక్రిఫైస్ చేస్తున్నాను. కేక్ పెట్టరా అని ఉల్టా అమ్మ ఉల్టా ఉల్టా. ఎంత బర్త్డే అయితే మాత్రం బ్రెయిన్ పని కదా ఫ్రెండ్స్. ఓకే కమాన్. నేనేనా నా ఆత్రానికి మమ్మీది ఏమన్నా అయినా ఓకే 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 సబర్ కరో సబర్ కరో సబర్. ఇట్లా ఇప్పుడు స్మైల్ ఏదో ఒకటి చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక దాంట్లో పెట్టి పెడదాం ఇలా నీట్ గా. నీట్నెస్ ఇస్ ఇంపార్టెంట్ బర్త్డే కంటే. ఓకే ఇప్పుడు కేక్ కటింగ్. పట్టుకోండి చెయ్యి, నేను చిన్నపిల్లని చెయ్యి పట్టుకో. చిన్న బుప్పెండి మేము కట్ చేయిస్తున్నామండి. అయ్యో ఉడుకుతున్నారు ఎందుకు? ఉడుకుతుంది ఎందుకు? చెయ్యి. హ్యాపీ బర్త్డే టు యు. ఆగండి, ఎట్లా పడితే అట్లా కాదు, నీట్ గా ఉండాలి. అయ్యో ఇది బర్త్డే కటింగ్ నీట్నెస్ సెలబ్రేషన్ తెలియాలి వాళ్ళు ఇప్పుడు. బట్ ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఇలా కాకుండా ఎవరు పెట్టట్లేదు. హ్యాపీ బర్త్డే టు యు. ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్ కంటే నీట్నెస్ బర్త్డే రోజు ఏం చేయరమ్మా, ఓకేనా? సరే ఇప్పుడు ఎవరికి పెట్టాలి? మంచిగా నువ్వు ఎట్లా పెట్టాలి? నీ మనసుకి ఎవరంటే ఇష్టమైతే అట్లా పెడతావు. ఎట్లా అంటే అట్లా కానీ నీలుమా. సరే చూడండి ఎవరికి అన్యాయం ఇద్దరికి పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నా మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్ 12:25కి కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ డ్రెస్ వేసుకొని మీకు కనపడతా, ఓకేనా? హ్యాపీ బర్త్డే నీలిమా. నా బర్త్డే మండే రోజు వచ్చింది, July 15th. ఇంకా రమేష్కి స్మైలీకి ఆ రోజు ఫుల్ వర్క్ బిజీ అనమాట. ఈవినింగ్ 6 తర్వాత ఫ్రీ అయ్యారు. ఇంకా అప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అయ్యి, ఇది నేను తీసుకున్నటువంటి డ్రెస్ అనమాట, బ్లాక్ షర్ట్ అండ్ జీన్స్. స్మైలీకి ఇంతకు ముందే బ్లాక్ షర్ట్ అండ్ జీన్స్ ఉంది కాబట్టి ఇద్దరము ఇలా పేరప్ చేసాము. అండ్ రమేష్ గారు కూడా బ్లాక్ టీ షర్ట్ ఉంటే తను కూడా అదే వేసుకున్నారు. ఈరోజు ముగ్గురము బ్లాక్ కీస్ అయిపోయామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ 6 తర్వాత బయటకు వెళ్ళి ఊరికి అలా సరదాగా దగ్గరలో ఒక పిజ్జా దగ్గరికి వెళ్ళేసి ఆ పిజ్జా తినేసి వచ్చేసాము. ఎందుకంటే ఇద్దరు చాలా వర్క్ బిజీలో ఉన్నారు కాబట్టి నా బర్త్డేని అలా సింపుల్గా ఒక పెద్ద కేక్ తోటి ఒక పిజ్జా తోటి ఎండ్ చేసామన్నమాట. అసలు మెయిన్గా బయటకు వెళ్ళాలని కూడా అనిపించలేదు ఆ రోజు. కాకపోతే ఏంటంటే ఇంకా బర్త్డే ఒక డ్రెస్ కొనుక్కున్నాను, అది వేసుకోవాలి అని, అందుకోసమే ఇంకా రెడీ అయ్యి సాయంత్రం అయితే ఇంకా అలా ఒక గంట సేపు అయితే బయటకు వెళ్ళేసి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ July 23కి స్మైలీ బర్త్డే మిడ్ నైట్ ఎలా చేసాం చూడండి. హ్యాపీ బర్త్డే స్మైలీ. హ్యాపీ బర్త్డే టు యు. అరే ఫస్ట్ పెట్టేసాడు స్మైలీ. బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే స్మైలీ. నా బర్త్డేకి ఇంత పెద్ద కేక్ కట్ చేసాను నైట్ టైం. బుజ్జి పాపకి చిన్న మినీ ప్యాన్ కేక్స్ తెచ్చామన్నమాట, స్మైలీకి ఇష్టం అని వెరైటీగా. ఎందుకంటే ఆ పెద్ద కేక్ తినలేక మాకు చాలా రోజులు పట్టింది. ఆ కేక్ తిని బోర్ కూడా కొట్టింది. అందుకే స్మైలీ నువ్వు వేరే మంత్లో పుట్టాల్సింది. July మంత్లోనే పుట్టావు నువ్వు కూడా. నువ్వు ఎక్కడ మొత్తం తినేస్తావో షేర్ చేసుకుందాం. షేరింగ్ ఇస్ కేరింగ్ అని. ఓకే
అదన్నమాట. ఇదిగో స్మైలీ బర్త్డే స్పెషల్ కేక్ అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు గుడ్ నైట్ ఫ్రెండ్స్. 9:00 చేసేసాము. నెక్స్ట్ తన డ్రెస్సింగ్ కొత్త డ్రెస్ లో ఎలా ఉంటుందో చూద్దాం మరి నెక్స్ట్. అది ఆగట్లేదు. నైట్ 12 కూడా ఇలా తింటారు స్మైలీ. ఓకే, మళ్ళీ జూలై 23 ఈవినింగ్ ఇది స్మైలీ బర్త్డే రోజు సాయంత్రము. ఇంకా ఆ రోజు కూడా వర్కింగ్ డేనే, ట్యూస్డే వచ్చింది. ఇంకా ఇద్దరు బిజీనే. మళ్ళీ రమేష్ గారు స్మైలీ మళ్ళీ ఈవినింగ్ 6కి ఇంక ఇలా రెడీ అయ్యి హడావిడిగా మళ్ళీ కిందకు వచ్చి మా టవర్స్లో కొన్ని ఫొటోస్, స్మైలీని క్లిప్పింగ్స్, వీడియోస్ అవి ఇవి మా మెమరబుల్ డేస్ కోసం అన్నీ తీసుకున్నాం అనమాట. ఇంక ఇదే కదా మెమరీస్. పిల్లలతోటి మనం బర్త్డేస్ అప్పుడు ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మాకు ఎప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, జూలైలో మా ఇద్దరు బర్త్డేలు వస్తాయి, డిసెంబర్లో రమేష్ గారి బర్త్డే, మా మ్యారేజ్ డే అయిపోతుంది. ఈ ఉన్న 4 సెరమనీలు 2 నెలల్లోనే కంప్లీట్ అయిపోతాయి. అందుకనే ఇంకా ఉన్న తక్కువ టైంలోనే ఇలా స్పెండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ అంత కిందంతా మా టవర్స్లో ఫొటోస్, వీడియోస్, క్లిప్పింగ్స్ ఇలా నేనే ఫోటో షూట్ చేసుకొని స్మైలీని చేస్తూ ఉన్నాను. రమేష్ గారేమో ఆ రోజు చాలా బిజీగా ఉన్నారు, ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా 6 o'clock అలా రెడీ అయ్యేసి స్మైలీ బర్త్డే రోజు బీచ్కి వెళ్ళాము. ఈసీఆర్ రోడ్కి వెళ్ళాము. మేము ఉండేది చెన్నైలో కదా. ఇంకా ఈసీఆర్ రోడ్కి వెళ్ళేసి అక్కడ ఒక రెస్టారెంట్లో మా ఈవినింగ్ డిన్నర్ని ఎంజాయ్ చేసామన్నమాట. స్మైలీ చెప్పినట్టుగానే ఈసారి నా బర్త్డే ట్రెండీగా అయిపోయింది. స్మైలీ బర్త్డే కూడా ఇలా ట్రెండీగానే అయిపోయింది. తను తీసుకున్నటువంటి డ్రెస్ అదే అనమాట. అదను ఒక స్కర్ట్, జీన్స్ స్కర్ట్ చెప్పాను కదా, అది తీసుకుంది. ఇంక ఇక్కడైతే మనమైతే చెన్నై ఈసీఆర్ రోడ్ నైట్ దాదాపు ఇప్పుడు 8 o'clock అలా అవుతుంది. ఇంకా అక్కడికి వచ్చేసాము మేము డిన్నర్ కోసం. బాగుంటుందని స్మైలీ మామూలుగా రీల్స్లో, షార్ట్స్లో చూసిందనమాట. అందుకనే ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ టైం వెళ్ళాము. కాకపోతే ఈవినింగ్ 4-5 అలా వెళ్తే చాలా బాగుంటుంది. బీచ్కి ఆనుకొనే ఈ హోటల్ ఉందన్నమాట, ఈ రిసార్ట్ అనేది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ 4-5కి వెళ్ళి మనం నైట్ 10 వరకు అక్కడే మంచిగా బీచ్ దగ్గర చూసుకుంటూ, వ్యూ చూసుకుంటూ, డిన్నర్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా కూడా, ఫ్యామిలీస్ వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే నచ్చింది. ఫస్ట్ టైం కాబట్టి ఎంజాయ్ చేసాము. అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఓపెన్గా కూర్చోవచ్చు, ఇలా రెస్టారెంట్లో కూడా కూర్చోవచ్చు. చాలా టైం స్పెండ్ చేసి నైట్ అయితే ఇంకా తిన్నాక కొద్దిసేపు ఆ లాన్లో అదంతా నడిచాము. మాకు ఎదురుగానే బీచ్ ఉంది, సముద్రము. ఇంకా కనపడుతూనే ఉంటాయి అలలు. బట్ నైట్ టైం కాబట్టి నేను మీకు వ్యూ చూపించలేకపోయాను. కానీ ఇంకా ఈ రెస్టారెంట్ కానుకొనే ఆ ఒడ్డుకే ఇంకా బీచ్ అనమాట. ఇంకా తిన్న తర్వాత మేము వెళ్ళిన ఈ రిసార్ట్ ఏంటంటే చాలా ఓల్డ్ది అనమాట. విజిపి రిసార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళదే అనమాట. బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. చాలా పాత బిల్డింగ్ని ఇలా రెనోవేట్ చేసి వీళ్ళు ఇలా రిసార్ట్గా చేశారనమాట. ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయి చూడండి. అలా ఉన్న బిల్డింగ్ని ఇప్పుడు మేము వెళ్ళిన హోటల్ లాగా మొత్తం రెనోవేట్ చేశారు. బాగా అనిపించింది. ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు అనమాట. వీడియోస్ నాకు కంటిన్యూగా పెట్టాలని ఉన్నా కూడా స్మైలీ ఇప్పుడు ఇంకా 4th year లాస్ట్ ఉంది కాబట్టి ఇంకా తనని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని ట్రై చేస్తున్నాను. అందుకనే ఎక్కువ వీడియోలు తీయట్లేదు. మా బర్త్డే స్పెషల్ కాబట్టి ఈ వీడియోని తీసుకొని మెమరీస్గా ఉంచుకోవాలి కాబట్టి తీశాను. దాన్నే మన వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరందరికి కూడా కనపడి చాలా రోజులైంది కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ స్మైలీ మీద ఉండాలని నేనైతే ఆశిస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు లైక్స్ రూపంలో ఇచ్చేసేయండి. అండ్ ఇంకా రమేష్ గారు కూడా చాలా బిజీగా ఉన్నారు. అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను కదా. ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కొంచెం బిజీ తగ్గితే కనుక నాకు కంటిన్యూస్గా కూడా మంచి వ్లాగ్స్ తోటి, మంచి ట్రావెల్ తోటి మీ ముందుకు రావాలని ఉంది. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా, కొన్ని రోజులు మనకు బిజీగా ఉన్నారు కాబట్టి నేను కూడా కామ్గా ఉన్నాను. అండ్ మెయిన్గా స్మైలీని డిస్టర్బ్ చేయొద్దు. తన క్రూషియల్ టైం కదా, తన లైఫ్ చేంజింగ్ టైం కదా. ఈ టైంలో నేను వ్లాగ్స్ చేస్తూ తనని డిస్టర్బ్ చేయకూడదని నేను ఇలా కామ్గా ఉంటున్నాను అనమాట. మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మన ఛానల్ కోసం, మన వీడియోస్ కోసం నన్ను ప్రేమించే, మా ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇదంతా చెప్తున్నాను అనమాట. తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలని అయితే ఉంది. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్ అనుకుంటాను నేనైతే. ఇక్కడైతే లాస్ట్కి కొన్ని మా మెమరబుల్ మూమెంట్స్ని ఫొటోస్ రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే మీరందరూ ఏం చేయాలి ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ సరికొత్త వీడియోస్ తోటి మీ ముందు కలవడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.